హలో అందరికీ, ఈరోజు నేను స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అయితే మేము బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఈ స్ట్రాబెర్రీస్ అమ్మే వాళ్ళైతే కనిపించారు అనమాట. అయితే పాపం వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. ఎండలో అమ్ముతున్నారు చాలా కష్టపడి. సరేలే అనేసి 2 స్ట్రాబెర్రీ బాక్సెస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంటికి వచ్చాక పిల్లలకి ఇస్తే అసలు తినడమే లేదు, 1-2 తిన్నారు, మిగతావన్నీ వదిలేశారు. ఇలా చేస్తే కాదనేసి జ్యూస్ అయితే చేస్తే మంచిగా తాగేస్తారు కదా అనేసి జ్యూస్ అయితే చేద్దామని మంచిగా వాష్ అయితే చేసుకుంటున్నా. ఇదైతే మంచిగా అనిపించింది. మా లక్కీ బాబుకి ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం దీన్ని. ఎట్లుంది ఎట్లుంది లక్కీ? సూపర్. చూడండి, 3 స్ట్రాబెర్రీస్ కలిసేసి వచ్చినాయి. 3 స్ట్రాబెర్రీస్ ఒకటే దాంట్లో వచ్చినాయి. స్ట్రాబెర్రీస్ని మంచిగా వాష్ చేసుకొని వాటి తొడిమలు అయితే తీసేసుకోవాలి. తొడిమలన్నీ తీసేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇక మిక్సీ గిన్నెలో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకొని అలాగే పాలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే రెడీ. ఇప్పుడు గ్లాసెస్ తీసుకొని దాంట్లో ఈ జ్యూస్ అయితే వేసుకోవాలి. జ్యూస్ వేసుకున్నాక ఇంకా టేస్ట్ కోసం వెనీలా ఐస్ క్రీమ్ అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నాకు కావాలని పోటీ పడుకుంటూ అయితే జ్యూస్ అయితే తాగేశారు. అలాగే స్ట్రాబెర్రీస్ తినమంటే మాత్రం తినలేదు. ఇలా టేస్ట్గా చేస్తే మాత్రం కావాలన్నమాట పిల్లలకి. మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.